నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. దిస్ ఈస్ గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హిందూ సంఘాలపై దుష్ప్రచారం, దీదీ వ్యాఖ్యలపై మోదీ విమర్శలు. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా భార్యపై వేటు, సస్పెండ్ చేసిన ఏయూ రిజిస్ట్రార్. పంజాబ్ పై ఘన విజయం, టాప్ 2లోకి సన్ రైజర్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం, సిపిఐ జాతీయ నేత నారాయణ. కౌంటింగ్ కు ముందే కొనుగోలు చేయాలి, స్టాక్ మార్కెట్లపై అమిత్ షా కీలక ప్రకటన. కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓ వర్గం ఓట్లు పొందేందుకు మమత హిందూ సంఘాలపై దాడి చేస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూరీలియాలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ రామకృష్ణ మిషన్, భారత సేవాశ్రమ సంఘాలపై దీదీ వ్యాఖ్యలను ఖండించారు. టీఎంసీ వీటికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడి టీఎంసీ హద్దులు దాటిందన్నారు. హిందూ సంఘాలను దీదీ బెదిరిస్తోందని, ఇది కేవలం ఓ వర్గం ఓటు బ్యాంకును పొందేందుకు అని మోదీ విమర్శించారు. साथियों, टीएमसी के प्रति बंगाल के लोगों का आक्रोश मैं समझ सकता हूं, लेकिन बंगाल में सुपड़ा साफ होते देख टीएमसी भी बहुत बौखला गई है. अब टीएमसी मानवता की सेवा करने वाले संत समाज को गालियां देना शुरू कर दिया है. इस्कॉन, रामकृष्ण मिशन और भारत सेवाश्रम संघ के सेवा भाव से दुनिया भली भांति परिचित है. इन संगठनों ने बंगाल को गौरव दिया है. सुख दुख में इन लोगों ने लोगों का साथ दिया है. लेकिन यहां की मुख्यमंत्री कहती है कि हमारे ये संगठन देश को बर्बाद कर रहे हैं. मेरा सीधा सीधा आरोप है, यहां की मुख्यमंत्री मुस्लिम कट्टरपंथियों के दबाव में वोट पाने के लिए हमारे संतों को, हमारे महान संगठनों को सार्वजनिक रूप से गालियां दे रही है, बदनाम कर रही है. हिंदुओं को भगीरथी में डुबो देने वाला बयान ये भी टीएमसी ने सोच समझकर दिलवाया था. वोट बैंक के दबाव में टीएमसी लगातार संतों को अपमानित कर रही है, बंगाल की परंपरा को अपमानित कर रही है. ये लोग मोदी के विरुद्ध वोट जिहाद की अपील करवाते हैं. ये लोग राम मंदिर को भली भांति बार बार गंदी से गंदी, भद्दी से भद्दी गालियां देते हैं. क्या ऐसी पार्टी को आप बर्दाश्त करेंगे क्या? बंगाल टीएमसी की तुष्टीकरण की नीति का जवाब वोट से देंगे कि नहीं देंगे? भाइयों और बहनों, टीएमसी को सिर्फ अपने वोट बैंक से मतलब है. यहां बहुत बड़ी संख्या में हमारे शरणार्थी परिवार रहते हैं जो दूसरे देश से प्रताड़ित होकर भागकर यहां आए हैं. टीएमसी कांग्रेस लेफ्ट ने इतने सालों तक इन साथियों को अपने हाल पर छोड़ दिया था. मोदी ने इन परिवारों को सीएए कानून लाकर नागरिकता की गारंटी दी. मुझे खुशी है कि 300 शरणार्थी परिवारों के पहले बैच को सीएए के तहत नागरिकता मिल भी चुकी है.
पश्चिम बंगाल के सभी शरणार्थी परिवारों को भी अब तेजी से नागरिकता मिलने लगेगी। ऐसे काम होते हैं तभी लोग मोदी की गारंटी पे भरोसा करते हैं। సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన భార్య లావణ్య దేవి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన భర్త తరపున ఎన్నికల ప్రచారం చేశారంటూ లావణ్యకు రిటర్నింగ్ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అతిక్రమించారని పేర్కొన్నారు. అధికారుల నోటీసులపై లావణ్య స్పందించారు. ఎన్నికల ప్రచారం ఎలాంటి ర్యాలీలో పాల్గొనలేదని లావణ్య వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏయూ రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు. ఐపీఎల్ 2024లో లీగ్ స్టేజ్ ను టాప్ 2తో ముగించడమే లక్ష్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ముందడుగు వేసింది. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన తన చివరి లీగ్ దశ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. ఈ సీజన్ లో 8వ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి చేరింది. సార్వత్రిక ఎన్నికలపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్పందించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు. అయితే టీడీపీకి అధికారం వస్తే అది బీజేపీతో పొత్తు వల్ల కాదని, కేవలం జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోనే టీడీపీకి అధికారం రావచ్చని అన్నారు. పెరిగిన ఓటింగ్ శాతం చంద్రబాబుకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలో వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రంలో 400 సీట్లు చెప్పేసి పదే ఒక సైకలాజికల్ వార్, మైండ్ గేమ్ చేస్తున్నారు. అది ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. నార్త్లో 50% ఓడిపోతున్నారు. యూపీలో, ఎంపీలో, రాజస్థాన్లో, మిగిలిన హర్యానాలో ఇవన్నిటి కూడా 50% పైన ఓడిపోతున్నారు. వాళ్ళకి సౌత్ ఇండియా మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. సౌత్ ఇండియాలో 0. ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దయ వల్ల 1-2 సీట్లు వస్తే రావచ్చు తప్ప బీజేపీకి, మిగిలిన సౌత్లో వాళ్ళు రావు. మహారాష్ట్రలో అదే పరిస్థితి. అందువల్ల కేంద్రంలో రాజకీయ మార్పిడి తథ్యం, ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పిడి తథ్యం. అంటే డబుల్ ఇంజన్ అని చెప్పేసి గొడవ పెడతారే, డబుల్ ఇంజన్కి అసలు ఇంజనే పోతుంది అక్కడ ఢిల్లీలో. వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఇట్టి పరిస్థితులు లేదు అన్నయ్య. కరెక్ట్ కాల్కులేషన్ చెప్తా ఉన్నాను నేను. దానికి కారణం లేకపోలేదు. మోడీ ఉపన్యాసాల సరళి ప్రారంభంలో, మధ్యలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపన్యాస సరళి చూస్తే మాకు అర్థమైపోతుంది ఓడిపోతాడని. ఫస్ట్లో అయోధ్యతో ప్రారంభించాడు. ఆ తర్వాత మోడీ గ్యారెంటీ అని చెప్పేసి ప్రారంభించాడు. ఇప్పుడు 2 దఫాలు ఎన్నికలు అయిపోయినాయి. ఆ 2 దఫాల ఎన్నికల్లో వాళ్ళకి ఏం రాలేదు, అర్థమైపోయింది. ఇక మోడీ గ్యారెంటీ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చర్చ వాళ్ళ పార్టీలో కూడా వచ్చింది. పర్సనాలిటీ కలిసి ఎందుకు రావాలని చెప్పేసి అది మోడీ గ్యారెంటీ తగ్గించి మంగళసూత్రాలు పెట్టుకున్నాడు. ఈ కాంగ్రెస్ గారిని గెలిస్తే ముస్లిమ్స్ అంతా వెళ్ళి హిందువుల ఆడవాళ్ళ మెడలో ఉన్న వస్తువులు తీసుకెళ్తారు చెప్పి మంగళసూత్రాన్ని ఆశగా తీసుకొని ప్రయత్నించాడు. అంటే క్లియర్ కట్గా యాంటీ ముస్లిమ్స్ రాకుండా చేయడం ద్వారా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి 80% ఆఫ్ ది హిందూ ఓట్లు క్యాచ్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మాట్లాడాడు. అది ఎవరైనా మాట్లాడితే పర్వాలేదు. సాక్షాత్ ప్రధానమంత్రి ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయ్యాడు. ఏ రాజ్యాంగంలో అయితే సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఉందో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ప్రధానమంత్రితో మాట్లాడడం అనేది ప్రధానమంత్రి తగదు. వాస్తవానికి ఇంకే కంట్రీలో అయితే ముందు ప్రధానమంత్రిని జైల్లో పెట్టేవాళ్ళు, ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి. దేశంలో
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. తక్కువ ఓటింగ్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోతున్నట్లు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆయన కీలక సూచనలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత మార్కెట్లు మళ్లీ పుంజుకుంటాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ వివేక హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విజయం తొలి అడుగు మాత్రమేనని ట్వీట్లో పేర్కొన్నారు. వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో దుర్మార్గుల నీచ బుద్ధికి దిమ్మ తిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ధర్మ పోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిరూపణ అయ్యిందన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చంపపెట్టని షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.